లార్డ్ బాగున్నారా? ఫెయిత్ అండ్ షేకబుల్ సిరీస్కి మీకు స్వాగతం. ఎపిసోడ్ 2. ఈ రోజుల్లో మనలో చాలామంది భయాన్ని బట్టి సత్యాన్ని వదిలేస్తున్నాం. కానీ కొంతమంది ఉన్నారు ఆ సత్యం కోసము ప్రాణమే అర్పించిన వారు. ఆ కొందరిలోనే ఒకరి గురించి నేను మీకు ఇవాళ చెప్పాలని ఆశపడుతున్నాను. టుడే స్టోరీ is not just history. It is a message of unshakable faith. పాలికార్ప్ గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. పాలికార్ప్ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ అపోస్టల్ జాన్. ఆయన 86 సంవత్సరాలుగా క్రీస్తుని వెంబడించాడు, క్రీస్తుని ఫాలో అయ్యారు. అండ్ ఒకరోజు రోమన్ అథారిటీస్ ఆయన్ని పట్టుకొని ఆయనను తీసుకెళ్లారు. డెనీ క్రైస్ట్ కర్స్ హిమ్ అండ్ యూ విల్ లివ్ అనేసి చెప్పారు. క్రీస్తుని నమ్మని చెప్పు, అప్పుడు మేము నిన్ను బ్రతకనిస్తాము, అప్పుడు నువ్వు బ్రతుకుతావు. కర్స్ హిమ్ అండ్ యూ విల్ లీవ్ అని చెప్పి బెదిరించారు. ఫర్ 86 years I have served him and he has never done me wrong. How can I deny my king and savior? అంతలా వాళ్ళు భయపెట్టించిన అయినా కూడా ఆయన క్రీస్తుని నేను విసర్జించను, నేను ఆయనను నిందించను, నేను ఆయనను విడిచిపెట్టను, ఏదేమైనా సరే అనేసి ఆయన నిలబడ్డాడు. ప్రాణం సహితం వెళ్ళినా నేను ఆయనను వదిలిపెట్టానని నిలబడ్డాడు. ఆ మాటలు విన్నాక ఆయన ధైర్యాన్ని చూసి, ఆ మాటలను చూసి అందరూ షాక్ అయ్యారు. కానీ ఆయన మాత్రం భయపడలేదు. ఆయనను తీసుకెళ్ళి అగ్గిలో కాల్చేస్తున్నప్పుడు కూడా ఆయన ఏడవను లేదు. రక్షించండి, నేను ఇంకా వదిలేస్తాను, వద్దు, నన్ను ఇక్కడికి ఎంచి తీసేసుకోండి అని కూడా చెప్పలేదండి. ఆయన దేవుని వైపుకు చూస్తూ నవ్వుతూ ఇలా ప్రార్థన చేస్తున్నాడంట. లార్డ్, ఐ థ్యాంక్ యూ దట్ ఐఎమ్ వర్తీ కౌంటెడ్ అని చెప్పి ప్రార్థిస్తున్నాడంట. నన్ను యోగ్యుడిగా ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు అని చెల్లిస్తూ ఆనందిస్తున్నాడంట. నిజం చెప్పండి, అలాంటి సమయంలో ఎవరికి ఆనందం అవుతుంది చెప్పండి? కాలుతున్నారు. ఆ సమయంలో ఏడుపు తప్ప, బాధ తప్ప ఇంకేమీ ఉండదు, ఆ నొప్పి తప్ప ఇంకేమీ ఉండదు. అలాంటి సమయంలో కూడా దేవుణ్ణి అంతలా ఆయన పొగుడుతున్నాడంటే, స్తుతిస్తున్నాడు అంటే, అక్కడ కూడా దేవుని స్తుతిస్తున్నాడంటే ఇక ఆయన ధైర్యం చూడండి, ఆయన ప్రేమ చూడండి, ఎంతో గొప్పవారు కదా. ఈరోజు మనం చాలామంది కాస్త ప్రెషర్ రాగానే, ప్రాబ్లమ్స్ రావగానే, ఆ పరిస్థితులు బాగుపడకపోయేసరికి, మన బ్రతుకులో మార్పు లేకపోయేసరికి ఇక ఫెయిత్ లూజ్ అయిపోతూ ఉంటాం, విశ్వాసాన్ని వదిలేస్తూ ఉంటాం. కానీ పాలికార్ప్ గారిని చూడండి, ప్రాణం పోతున్నను దేవుని యందు విశ్వాసం వదిలిపెట్టలేదు, ఆ ప్రేమని వదిలిపెట్టలేదు. ఈరోజు శ్రమలకి, ఆ శ్రమల నుండి నేను బయటపడలేకున్నాను, ఈ పరిస్థితులు ఎప్పుడు బాగవుతాయో లేదో, ఏం లాభం లేదు నేను దేవుని సేవిస్తూ కూడా అనేసి ఈరోజు మనము దేవుని when the world asks you to give up, remember Polycarp. గివ్ అప్ చేయంటే గివ్ అప్ చేయకండి, పాలికార్ప్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రాణం పోతున్నా కూడా దేవుని విడిచిపెట్టలేదు. ఈరోజు కొద్దిపాటి కాలానికి, కొద్దిపాటి శ్రమలకి మనం దేవుని విడిచేస్తున్నాం. దేవుడు లేడు, దెయ్యం లేడు, నేను ఇంకా దేవుడిని నమ్మను, దేవుడిని ఉంటే పరిస్థితి ఎందుకు వచ్చింది నాకు? ఇది ఆయన కూడా అడగగలడు కదా, ఈ ప్రశ్న ఆయన కూడా దేవునికి వేయగలడు కదా. దేవా, నీ కొరకు నేను నిలబడ్డాను, వీళ్ళని కాల్ చేస్తున్నప్పుడు అందరూ నన్ను చూస్తున్నారు, నన్ను ఇక్కడి నుండి విడిపిస్తే నీకు మహిమ వస్తుంది కదా అనేసి ఇవన్నీ చెప్పలేదని. ఇక చనిపోబోతున్నానంటే ఇట్స్ ఓకే, బ్రతకుట క్రీస్తే, చావైతే కూడా అని తలంచి ప్రాణాన్ని విడిచేశాడు. ఇఫ్ యువర్ ఫెయిత్ ఈజ్ అన్షేకబుల్, కామెంట్ ఏమని. మీరు పాలికార్ప్ గారిని విని బలపడ్డారని ఆశిస్తున్నాను. దేవుణ్ణి వదిలేసుకోకండి, విశ్వాసాన్ని వదిలిపెట్టకండి. దేవుడు మనలను విడవడు, ఎడబాయడు. ఎట్టి పరిస్థితి అయినా సరే, జలములలో బడి మనం వెళ్ళినా అవి మన మీద పొరలి పారబడవు, అగ్ని మధ్యన మనం నడిచినా అవి మనల్ని కాల్చజాలవు.
అవి శారీరకంగా కాల్చేస్తాయేమో కానీ, శరీరాన్ని కాల్చేస్తాయేమో కానీ మన ఆత్మ దేవుని దగ్గరికే చేరిపోతుంది. ఆ విశ్వాసంతో ముందుకు సాగండి. ఎవరెన్నన్నా దేనికైనా నేను సిద్ధమే అనేసి నిలబడండి. మరిన్ని ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.